నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అన్సైడ్ భూములు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. సంబంధిత భూములను కూడా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఆ భూముల్లో ఉన్న అన్సైల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు తాజాగా రద్దు చేశారు. ఈ మేరకు మాచవరం తహసీల్దార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సరస్వతి పవర్ కంపెనీకి 100 ఎకరాల భూములను కేటాయించారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తిగా పేర్కొన్నారు. అయితే తనకు చెందిన వాటాలను కుమార్తె షర్మిలకు బదలాయించారు వైఎస్ విజయమ్మ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ కోర్టును ఆశ్రయించడం సంచలనం రేకెత్తించింది. ఇక ఈ తరుణంలో ఈ భూముల వ్యవహారంలో చెలరేగిన వివాదంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ భూములను పరిశీలించారు. ఇప్పుడు ఆ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. అప్పట్లో మేఘవరం, పిన్నెల్లి, చెన్నపాలెం, తంగెడ గ్రామాల్లో 125 ఎకరాలను సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇటీవల వైఎస్ఆర్ కుటుంబంలో ఈ భూముల విషయమై వివాదం ఏర్పడింది. ఆ సమయంలో వాటిలో అటవీ భూములు కూడా ఉన్నాయన్న వివాదం తెరపైకి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వచ్చింది. అటవీ శాఖ మంత్రిగా సమగ్ర దర్యాప్తును ఆదేశించారు పవన్. దీంతో అధికారులు పూర్తి స్థాయి నివేదికను సమర్పించడంతో ప్రభుత్వ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇక జగన్కు చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో నిబంధనలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే జగన్ సీఎం అయిన తరువాత ఆ సొంత కంపెనీకి మరింత మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇక పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకుంటున్నారని అధికారుల పరిశీలనలో సైతం బయటపడినట్లు తెలుస్తోంది. ఇక అప్పట్లో వీటిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఎట్టకేలకు అన్సైల్డ్ భూములు 24 ఎకరాల వరకు ఉన్నట్లు నిర్ధారణ అయింది. మున్ముందు సరస్వతి పవర్ కంపెనీ విషయంలో కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.